ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 1వ వచనము. దావీదుకు వచ్చిన శత్రువుల సమస్యలన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. జీవపు అరణ్యములో సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును రక్షించాడు. గాతు రాజైన ఆకీషు చేతిలో నుండి దేవుడు దావీదును రక్షించాడు. ఇంకా అనేక మంది రాజుల చేతిలో నుండి, రాజ్యముల నుండి దేవుడు దావీదును కాపాడి రక్షించెను. చివరకు తన మీద తిరుగుబాటు చేసిన కుమారుని చేతిలో నుండి తప్పించి రక్షించాడు. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము అని ప్రార్థించాడు. నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అని అంటున్నాడు. ఆయనను నమ్మిన వారిని, ఆయనను వెంబడించిన వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన రక్షించే దేవుడు. రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. పాపును రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభువే మన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. పేతురు నీటిలో మునిగిపోవచ్చు, ప్రభువా రక్షించుము అని కేకలు పెట్టెను. తక్షణమే ప్రభువు కనికరపడి తన చేతులు చాపి లేవనెత్తెను. అందరిని రక్షించిన దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు, నాశనకరమైన తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను నన్ను రక్షించును. కావున దావీదు శత్రు బారి నుండి తప్పించి రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు సమర్థుడని ఎరిగి ఆయన మీద ఆనుకొని ఆయనను కడవరకు వెంబడిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.